హాయ్, వెల్కమ్ టు శ్రీను లైఫ్ స్టోరీ. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వైవర్. నా రెక్టమ్ క్యాన్సర్ సర్వైకి సంబంధించిన వీడియోస్ అండ్ క్యాన్సర్ అవేర్నెస్ వీడియోస్ అందరూ చూస్తూనే ఉన్నారు. నేను రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను నా వల్ల అయినంత వరకు. సో ఈరోజు మీకు ఒక డిఫరెంట్ అవేర్నెస్ అండ్ ఒక స్కామ్ గురించి మీ ముందుకు తీసుకురాకపోతున్నాను. ఇది నా విషయంలో కూడా నాకు కూడా జరిగింది ఈ స్కాము. అయితే ఇది నేను లాస్ట్ మంతే దాన్ని ఆ స్కామ్ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను యాక్చువల్గా. అంటే తర్వాత ఈ మధ్య నిన్న ఒక వాట్సాప్లో ఒకటి ఆర్టికల్ చూశాను, అంటే మన పోస్ట్ చూశాను, ఒక న్యూస్లో వచ్చింది. వాళ్ళు పోస్ట్ చేస్తే చూశాను న్యూస్ పేపర్లోది. ఏమొచ్చిందంటే ఛానల్ చూస్తే రోజుకు 10,000 అని చెప్పేసి పెట్టారు. అంటే ఒక విద్యార్థి దగ్గర నుంచి ₹1,00,000 కొట్టేశారంట. సో ఇది చూశారు కదా. ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు ఏ విధంగా జరిగింది, సో నేను ఎట్లా దాన్ని ఎదుర్కొన్నాను. ఎందుకు అంటే ఇది యాక్చువల్గా నాకు 1 year బ్యాక్ కూడా నేను ఇది ఫేస్ చేశాను. సో అప్పుడు నేను ఒక 800 ఏమో లాస్ అయ్యాను. సో చిన్న అమౌంటే, బట్ ఏంటంటే నాకు అప్పటికి దాని గురించి తెలిసి వదిలేశాను, అదే అంతా క్లోజ్ చేసేసాను. బట్ రీసెంట్గా సేమ్ అదే వచ్చింది, 2-3 సార్లు వచ్చింది కానీ నేను ఎప్పుడు చేయలేదు. కానీ రీసెంట్గా మొన్న లాస్ట్ మంత్ ఏప్రిల్లో వచ్చింది. నేను దాన్ని స్క్రీన్ షాట్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను, మీకు చూపించాలి ఎట్లా దాన్ని స్కామ్ చేస్తున్నారని చెప్పేసి. సో చివరి వరకే చూడండి, మీకు అర్థమవుద్ది. సో మీకు చాలామందికి తెలియక మోసపోతున్నారు ఇలాంటి స్కామ్లకి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దీంట్లో, స్క్రీన్ షాట్తో మొత్తం డీటెయిల్స్ పక్కన స్క్రోల్ అవుతూ ఉంటే చూస్తూ ఉండండి. అండ్ మీకు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు స్కామర్స్, ఫస్ట్ ఏం చేస్తారు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ స్కామర్లకు వీళ్ళకు ఈ మొబైల్ నెంబర్స్ ఎక్కడి నుంచి వాళ్ళకి లీక్ అవుతాయో తెలియట్లేదు. సో నాకు తెలిసి చాలా మన మొబైల్ నెంబర్స్ తోటి చాలా, అంటే మన మొబైల్స్ అన్నీ అంత నెంబర్స్ కూడా అంత సేఫ్గా, అంటే అందరికి ఎక్స్ప్లోర్ అవుతున్నాయేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎవరో తెలియదు కదా, అన్నోన్ పర్సన్స్కి మన నెంబర్స్ వెళ్తున్నాయంటే అది మామూలు విషయం కాదు. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, వాట్సాప్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ పెట్టారు. సో వాట్సాప్లో మీకు ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి ఇట్లా మెసేజ్ వస్తుంది అన్నట్టు. ఇట్లా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని వస్తుంది. నాకు ఎట్లా వచ్చిందంటే, అంటే ఇది లేటెస్ట్గా వచ్చింది, పాతది కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇట్లాగే వస్తాయి. ఏదైనా ఒక కంపెనీ పేరు చెప్తారో, కంపెనీ పేరు చెప్పేసి మీరు రోజుకి ఇంచుమించు 3,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏదన్నా మనకి ముందు అన్నీ చెప్తారు. వాళ్ళు ఫస్ట్ ఏమీ మనకి చెప్పరు. అంటే ఎట్లా అంటే ఇది గూగుల్ రేటింగ్ సంబంధించింది. మేము చెప్పిన వాటికి మీరు రేటింగ్ ఇస్తే ఒక రేటింగ్కి మేము ₹150 అట్లా ఇస్తాము. సో వాట్సాప్లో వాళ్ళు ఇట్లా రివ్యూస్, రేటింగ్స్ అని చెప్పేసి మనకు ఫస్ట్ టాస్క్ కింద ఒకటి రివ్యూ ఇవ్వమని చెప్పి, అంటే రేటింగ్ ఇవ్వమని చెప్పేసి ఒక లింక్ ఇస్తారు. ఏదన్నా ఒకటి ఎవరిదో హోటల్ కానీ సంథింగ్ ఏదో ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ రేటింగ్ ఇచ్చి మనం వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టేస్తే వాళ్ళు ఓకే ఫస్ట్ టాస్క్ ఇస్ డన్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, నాకు వాట్సాప్ నుంచి టెలిగ్రామ్కి లింక్ ఇచ్చారు. సో టెలిగ్రాములో వాళ్ళకు సేఫ్ ఏంటంటే, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ అవ్వవు, వాళ్ళ నెంబర్ ఎక్స్ప్లోర్ అవ్వవు అని చెప్పేసి స్కామ్లన్నీ కూడా ఇట్లాంటి టెలిగ్రామ్ ఛానల్లోనే చేస్తుంటారు. సో టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళ రిసెప్షనిస్ట్ అంటారు, వాళ్ళ పేరు వాళ్ళ భాషలు, అంటే రిసెప్షనిస్ట్, అకౌంట్స్ మేనేజర్ అట్లా చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళకి చెప్పి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాక వాళ్ళు ఏం చేస్తారు, సో చూడండి నా స్క్రీన్ షాట్ ప్లే అవుతుంటుంది పక్కన. సో వాళ్ళ దాంట్లోకి నేను ఇట్లా ఆమెకి హాయ్ అని పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, నా పర్సనల్ డీటెయిల్స్ అడిగారు. నా వర్క్ కోడ్ అని చెప్పేసి ఒక కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ తీసుకున్న తర్వాత నా పర్సనల్ డీటెయిల్స్ అడిగారు. సో ఇక్కడ చూడండి, నేము, జెండరు, ఏజు ఇవన్నీ అడిగారు. అడిగిన తర్వాత నేను డీటెయిల్స్ ఇచ్చాను. సో అది పెద్ద ప్రాబ్లం కాదు, ఇచ్చేయచ్చు. తర్వాత ఈ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ ది కన్వర్సేషన్ విత్ వాట్సాప్ టెల్లింగ్ టు యూ ద మెసేజ్ మీ అప్లై ఫర్ యువర్ శాలరీ 3 థర్డ్ టాస్క్స్ అండ్ 1 శాలరీ సెటిల్మెంట్ 203. అంటే 3 టాస్కులు చేసినందుకు గాను నాకు ₹203 ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ బిలో అని చెప్పేసి డీటెయిల్స్ అడిగారు. ఇక్కడ ఏం అడిగారంటే కార్డు హోల్డర్ నేము, బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి నెంబర్ అడిగారు. సో ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళు నా అకౌంట్లోకి ₹203 వేసేసారు. సో వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కన్ఫర్మేషన్ అడిగారు. సో
ప్లీజ్ చెక్ ఆఫ్టర్ 3 to 15 minutes ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ శాలరీ అని చెప్పేసి, అంటే 3-4 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయి అని చెప్పేసి చెప్పేశారు. సో సరే అని చెప్పేసి నేను థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ చెప్పిన తర్వాత వాళ్ళు రివ్యూస్ అనేది ఇంకా అంటే కంటిన్యూ అనేది స్టార్ట్ చేశారు. సో మీకు పక్కన స్క్రోల్ అవుతుంది కదా. సో ఫస్ట్ 203 రూపాయలు అయిపోయిన తర్వాత నేను కూడా వాళ్ళకి నా స్క్రీన్ షాట్ కూడా పెట్టేశాను డబ్బులు రిసీవ్ అయినట్టుగా. సో తర్వాత ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, అవర్ ప్లాట్ఫామ్ మెయిన్లీ హ్యాండ్లీ ఇన్ఫ్లుయెన్సర్ క్లిక్స్, రేటింగ్స్ అండ్ సమ్ మెర్చెంట్స్ టాస్క్స్ అండ్ వేరియేషన్ సోషల్ మీడియాస్ అండ్ ప్లాట్ఫామ్స్. కంప్లీట్ ది టాస్క్ కరెక్ట్లీ అండ్ సెండ్ మీ ద స్క్రీన్ షాట్ టు చెక్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ టు సెటిల్ శాలరీ. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఈ క్లిక్స్, రేటింగ్స్, సమ్ మర్చెంట్స్ నుంచి మేము ఇవి జాబ్స్ తీసుకుంటాము. మీరు రేటింగ్స్ ఇచ్చినందుకు గాను డబ్బులు మీకు ఇస్తాము, మీకు శాలరీ లాగా ఎవ్రీ మంత్ ఎవ్రీడే ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో తర్వాత వాళ్ళు నాకు డబ్బులు పంపించినట్టు స్క్రీన్ షాట్ ఇచ్చారు. మీరు చూశారు కదా, 203 రూపాయలు అయిపోయింది. సో ఇక్కడ వాళ్ళది కనిపిస్తుంది చూడండి. ఎవ్రీడే యూ కెన్ కంప్లీట్ 20 టాస్క్స్, అంటే రోజుకి 20 టాస్క్లు ఉంటాయి. యూ విల్ గెట్ ఏ బోనస్ ఆఫ్ 500 ఇన్ అడిషన్ టు యువర్ అంటే మన 500 అడిషన్ టు యువర్ టోటల్ శాలరీస్ ఆఫ్ 600. ఇఫ్ యూ కంప్లీటెడ్ 20 టాస్క్ యూ విల్ గెట్ ఏ బోనస్ 1200. 12 టాస్కులు చేస్తే 500 వస్తాయి, ప్లస్ ఈ 20 టాస్కులు వేస్తే 1200 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. టు ది టోటల్ శాలరీ ఆఫ్ 1000 రూపీస్. ద టోటల్ శాలరీ యూ విల్ గెట్ ఈజ్ 2700. అంటే ఒక రోజుకి 2700 రూపాయలు మీకు ఫ్రీగా వస్తాయని చెప్పేసి చెప్పేశారు అన్నట్టు. ఇప్పుడు ఇఫ్ యూ స్కిప్ ది టాస్క్ యూ విల్ ఓన్లీ టు బీ పెయిడ్ 25 రూపీస్ పర్ టాస్క్. అంటే మీరు కనుక ఏదైనా టాస్క్ స్కిప్ చేస్తే మీకు 50 రూపాయల నుంచి 25 రూపీస్కి సగం డబ్బులు ఇస్తాము, అందుకే స్కిప్ చేయొద్దని చెప్పేసి చెప్తారు అన్నట్టు. సో అది మార్నింగ్ 10 to 12:30, నైట్ 8:30 వరకు ఉంటుంది ఈ టాస్క్ జాబ్ అని చెప్పేశారు. సో సరే అని చెప్పేసి నేనేం చేశాను, ఓకే కంటిన్యూ చేశాను, వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అంటే వాళ్ళు గూగుల్ లింక్స్ అవి ఇస్తూనే ఉన్నారు. తర్వాత రిమైండర్ అని చెప్పి ఆల్ యూ నీడ్ టు ది కంప్లీట్ ద మిషన్ ఇఫ్ యూ గివెన్ ఆర్డర్ డోంట్ స్టాప్ అని చెప్పి, అంటే స్టాప్ చేయకండి, అమౌంట్ కంటిన్యూగా మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇట్లాగే నాకు వచ్చిన అమౌంట్ కూడా స్క్రీన్ షాట్, అంటే పర్సనల్ డీటెయిల్స్ హైడ్ చేసి పెట్టమని వాళ్ళే చెప్తే హైడ్ చేసి పెట్టాను వాళ్ళకి. తర్వాత ఈ ఆవిడే నాకు గూగుల్ లింక్స్ అన్నీ పంపిస్తుంది, ఇట్లా హోటల్కి సంబంధించినవి కానీ లేకపోతే ఏదైనా ప్లేసెస్కి సంబంధించినవి కానీ లింకులు పంపించి వాటికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి వాటి మీద టాస్క్ 1 టాస్క్ 2 అని చెప్పేసి రాసి పంపించమని చెప్పింది. సో నేను అట్లాగే పంపిస్తూనే వచ్చాను. ఆల్మోస్ట్ ఆ రోజు ఆ డేలో ఉన్న అన్ని టాస్క్లు చేశాను. సో మీకు పక్కన కనిపిస్తూనే ఉంది. సో సెకండ్ టైం నాకు టాస్క్ కంప్లీట్ అయినాక 150 రూపీస్ వచ్చింది. అంటే నేను అప్పటికి 3 టాస్క్లు కంప్లీట్ చేసిన, అంటే 150 రూపాయలు. ఆ 150 రూపాయలు కూడా నాకు పంపించేశారు. ఫస్ట్ 200, తర్వాత 150, సో 350 రూపాయలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ 4th టాస్క్ స్టార్ట్ అయింది. 4, 5, 6 ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇట్లా పంపించాను వాళ్ళకు స్క్రీన్ షాట్లు పంపించిన తర్వాత ఇక్కడ చూడండి మీకు టాస్క్ 8 వరకు 7 వరకు పర్వాలేదు. 8th టాస్క్ దగ్గర చూడండి ప్రీపెయిడ్ టాస్క్. సో ఇక్కడే మెయిన్ ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది, మెయిన్ స్కామ్ అనేది ఈ టాస్క్ దగ్గర జరుగుతుంది. మీరు ఈ వీడియోలో పక్కన పాజ్ చేశాను లేకపోతే స్క్రీన్ షాట్ అన్న పెడతాను చూడండి, ఇది చదవండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చిండు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఆప్షన్స్ ఇచ్చిండు. ప్రీపెయిడ్ టాస్క్ ఏంటిదంటే నువ్వు 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే 1300 వస్తాయి, 3000 డిపాజిట్ చేస్తే 3900 వస్తాయి, 5000 చేస్తే 6500, 7000 చేస్తే 9100, 12000 చేస్తే 15600. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే లాస్ట్ 2 lakhs చేస్తే 2,60,000 రూపాయలు మీకు వస్తుందని చెప్పేసి చెప్తారు వాళ్ళు. సో ఫస్ట్ అది రావాలంటే మీరు ఇంత డిపాజిట్ చేస్తేనే మీకు అంత అమౌంట్లు వస్తాయని చెప్పి చెప్తారు. సో ఇక్కడ ఇది స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ 1000 రూపీస్ నుంచి ఇస్తారు. సో
1000 రూపీస్ చేస్తే మనకు వాళ్ళు పెద్ద స్కామ్ ఏం చేయరు. ఆ 1000 ఇస్తే 1300 ఇస్తారు. అంటే మనం వాళ్ళ దగ్గర బిహేవ్ చేసిన దాన్ని బట్టి. సో బట్ నేనేంటంటే తెలివిగా నాకు తెలుసు కాబట్టి నేను నో ప్రీపెయిడ్ టాస్క్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పేశాను ఆల్రెడీ. సో వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అది మర్చెంట్ టాస్కు. సో మర్చెంట్ టాస్క్ అంటే మీకు కంపల్సరీ ఇది చెయ్యాలి. చేయకపోతే ఏమవుద్ది, స్కిప్ చేస్తే మీకు 50 రూపాయలు ఇచ్చేది కాస్త 25 రూపీస్ అవుద్ది, మీ శాలరీ సగం అయిపోద్ది ఆ రోజుకి అని చెప్పేసి. బట్ అయినా నేను నో చెప్పాను. సో నో చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారంటే స్క్రీన్ షాట్లు పెట్టారు. కొంతమంది ఇట్లా డిపాజిట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు చూడండి, మమ్మల్ని నమ్మట్లేదు కదా ప్రూఫ్ అని చెప్పేసి కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టారు, వేరే వాళ్ళు ఇట్లా ఎర్న్ చేస్తున్నారని చెప్పి. బట్ అయినా కూడా నేను నో అని చెప్పాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఇఫ్ యూ ఆర్ షూర్ కంపల్సరీ అది అంటే కంపల్సరీ అని చెప్పిన సరే అని చెప్పేసి వాళ్ళు నా ఎర్నింగ్ రేట్ని 25 రూపీస్కి పడేశారు. అంటే 50 రూపాయలు ఇచ్చేది కాస్త వాళ్ళు 25 రూపాయలు ఇస్తామన్నారు. సరే నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాను. మళ్ళీ 10, 11 కూడా ఇవి టాస్క్లు అన్నీ కంప్లీట్ అయినాయి. మొత్తం నాకు మళ్ళీ 8 స్కిప్ చేసిన తర్వాత నాకు 250 రూపాయలు 7, 8, 9, 10, 11 టాస్క్లు వేసినందుకు గాను వాళ్ళు 250 రూపాయలు మళ్ళీ ఇచ్చారు. సో ఈ విధంగా ఎంత నాకు 7 నుంచి 50 రూపీస్ వచ్చేది కాస్త నాకేమైంది 25 రూపీస్ అయింది. దాన్ని 125కి చేంజ్ చేసి 125 రూపీస్ ఇచ్చారు. సో ఇట్లా కంటిన్యూ అయింది. మళ్ళీ 12th టాస్క్ వచ్చింది. సో సేమ్ 12th టాస్క్ అంటే 8th టాస్క్, 12th టాస్క్. సో ఈ 2 టాస్కులు సేమ్ ప్రీపెయిడ్ టాస్క్లు అన్నమాట, డబ్బులు పే చేయాలి. సో కమిషన్ అనేది ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి 30% అట్లా ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి చెప్తారు. మనం నమ్మించడానికి చాలా స్క్రీన్ షాట్లు అవి పంపిస్తారు. బట్ నేనైతే 100% నో అని చెప్పేసి ఐ నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేశాను. సో అట్లా అయిపోయింది. నేను ఫ్రీగా అయితే ఫస్ట్ 200, తర్వాత 150, తర్వాత 125, తర్వాత నాకు చిన్న అమౌంట్లు అయితే వచ్చినాయి. బట్ మీకు చెప్పడానికి ఇట్లా అవన్నీ చేసిన. సో ఆ విధంగా ఒక రోజు మొత్తం కంప్లీట్ అయింది. మీకు సెకండ్ దాంట్లో కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో కూడా, పక్కన స్క్రోల్ అవుతున్న దాంట్లో కూడా ఆల్మోస్ట్ 20 టాస్క్లు కంప్లీట్ చేసిన ఆ రోజుకి. లాస్ట్ టాస్క్ వచ్చేసరికి నాకు ఇంకా 5 రూపీస్ అంటే 25 రూపీస్ ఆ రోజు క్లోజ్ చేసారు. నెక్స్ట్ డే టాస్క్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే అంటే ఇప్పుడు మనకి నేను ఇది మీకు స్క్రోల్ అవుతుంది పక్కన. నెక్స్ట్ డే వచ్చేసి ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, ఈ 3 టాస్క్లకి మళ్ళీ 50 రూపాయలు చొప్పున 150 రూపాయలు నిన్న ఎస్టర్డే. అంటే వాళ్ళు మినిమం 100 రూపీస్ ఉంటే కానీ ఇవ్వమని చెప్పి చెప్తారన్నట్టు. నిన్నటిది 75 రూపాయలు, ఈరోజు 150. మొత్తం ఆ డబ్బులన్నీ కూడా నెక్స్ట్ డే నాకు ఇచ్చిర్రు. సో అంతవరకు అయింది. ఇంకా వాళ్ళు మళ్ళీ ఇందులోకి వచ్చేసి 4th టాస్కే, రెండో రోజు వచ్చేసరికి 4వ టాస్కే ప్రీపెయిడ్ టాస్క్ అన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది నా విషయంలో. సో నేనేమన్నాను, నో అంటే నో అని చెప్పేశాను. వాళ్ళు లాస్ట్కి ఏం చేసేసారు, ఆ ప్రీపెయిడ్ టాస్క్ను కూడా వాళ్ళు మనకి నాది 5 రూపీస్ అన్నారు. ఇది కూడా స్కిప్ చేస్తే నీకు ఓన్లీ 5 రూపీసే పర్ టాస్క్ ఇస్తామంటే, అయినా పర్వాలేదు నేను 5 రూపీస్ అయినా చేస్తా అని చెప్పేసి అన్నాను. బట్ ఏంటంటే నేను ఆ 5 రూపీస్ అవి అన్న తర్వాత ఇక నాకు చిరాకు వచ్చింది. ఇంకా చాలు వీళ్ళకు, మనం ఇంతకు మించి వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి నేనేం చేశాను, టాస్క్లు అనేది ఆపేశాను, చేయలేదు. సో మీకు పక్కన కనిపిస్తుంది మొత్తం అదే. సో ఇట్లా ఇంతకుముందు నేను 1-2 వీడియోస్ కూడా చూశాను, కానీ అవి చూడక ముందుకే నాకు ఈ స్కామ్ నాకు 1 year బ్యాకే తెలుసు. నాకు పాత దాంట్లో కూడా నేను ఏం చేశానంటే, ఫస్ట్ ప్రీపెయిడ్ టాస్క్ తీసుకొని ఒక 1000 రూపీస్ పే చేశాను, 1300 ఇచ్చారు. నెక్స్ట్ టాస్క్లో కూడా నేను 1000 రూపీస్ అట్లా పే చేసి 3000 వేస్తే 2000 ఇచ్చారు. ఆ రోజు మొత్తంలో కూర్చుకుంటే నాకు 800 రూపీస్ లాస్ అయ్యింది అన్నట్టు. సో అట్లా తెలియక వర్క్ ఫ్రమ్ హోమ్ నిజమే అనుకొని, గూగుల్ రేటింగ్స్ ఇవంతా నిజమే అనుకొని చెప్పేసి కొందరు ఇంటికాడ తెలియక వాళ్ళు చెప్పినట్టుగా చేసి చాలామంది మోసపోతున్నారు. సో ఇట్లాంటివి నమ్మొద్దు. ఇంతకు మించిన ఒక బిగ్గెస్ట్ స్కామ్ కూడా నాకు ఈ మధ్య లేటెస్ట్గా జరిగింది. సో అది రివీల్ చేయడానికి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అది కొంచెం పెద్ద పేర్లు వాడి పెద్ద అది చేసి నా మీద అది స్కామ్ చేయడానికి ట్రై చేశారు. సో దానికి సంబంధించిన ప్రూఫ్లు, ఆ పర్సన్ వీడియో కూడా నా దగ్గర ఉంది. అది నేను కొంచెం
అది మళ్ళీ ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి నేను అది రివీల్ చేయలేకపోతున్నా. సో విత్ ఇన్ దాని గురించి కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నా. తీసుకున్న తర్వాత నేను మీకు అది కూడా రివీల్ చేస్తాను. సో తెలియాలి, ఎందుకు అంటే ఎంత ట్రస్టెడ్గా నమ్మిస్తారంటే నిజంగా నేనైతే ఈ స్కామ్ తెలిసి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అంత పెద్ద స్కామ్లో నమ్మి నా పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను వాళ్ళకి. నాకు చాలా భయం వేసింది, చాలా భయపడ్డాను, ఏడ్చేంత అనిపించింది. బట్ అది నేను మాత్రం దాన్ని తొందరగా రియాక్ట్ అయ్యి దాన్ని ఒక క్లోజ్ చేసేసాను అన్నట్టు. అంటే వాళ్ళకి నా డీటెయిల్స్ అనేది వాళ్ళు చూడడం ముందుకే నేను దాన్ని ఎరేజ్ చేయడం, డిలీట్ చేయడం, సో జాగ్రత్త పడడం కూడా జరిగింది కూడా. సో అందుకే చెప్తున్నాను, ఎంత తోపులం అదే అని కాదు. బట్ ఇప్పుడు మనం ఒక దాంట్లో మోసపోవడం, తెలిసి మోసపోవడం వేరు, తెలియక స్కామ్లో మోసపోవడం వేరు. ఇట్లాంటి స్కామ్లు మాత్రం చాలా జరుగుతున్నాయి. తెలిసిన వాళ్ళ దగ్గరైనా తెలియని వాళ్ళ దగ్గరైనా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి వాటిని నమ్మొద్దు. ఎవ్వరు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. సో నేను ఇట్లా ఫ్రీగా అంటే నేను చేసిన ఇప్పుడు మీరు చూసిన దాంట్లో అంటే నేను రెగ్యులర్గా మన పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఇంతకుముందు అంటే రెగ్యులర్ నేను ఆడే అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ ఇచ్చిన అన్నట్టు వాళ్ళకు. సో ఏంటంటే ఎప్పుడన్నా అట్లాంటివి కూడా ఛాన్స్ ఉంటుందేమో, వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా అట్లా చేస్తే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి నేను వాళ్ళకి వేరే వాడని అకౌంట్ నెంబర్ ఇచ్చిన. వాళ్ళు డబ్బులు వేయగానే అవన్నీ వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అది నేను అకౌంట్ వాడను కాబట్టి సో అది పక్కకు పెట్టేసిన అన్నట్టు. సో మీకు అందరికీ అర్థమైంది కదా, జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి స్కామ్లకు గురి కావద్దు. మీకు అందరికీ అవేర్నెస్ ఉండాలని చెప్పేసి జాగ్రత్త పడతారని ఈ వీడియో చేస్తున్నా. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని అంటే ఎవరైనా ఇట్లాంటి స్కామ్లు గురి కాకుండా ఉండడానికి వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్, బాయ్.